వాటిల్లో మీరు కొంచెం స్పెషలిస్ట్ కదా, మీకు ఎందుకో చిన్నప్పటి నుంచి ప్యాషన్ కదా జనాల్ని భయపెట్టాలని? అవి ఇంట్రెస్టింగ్ అనిపిస్తాయండి అంతే. అంటే మేము భయపడితే మీకు చాలా బాగా అనిపిస్తుంది. అంటే నేను కూడా భయపడతాను కదా అందుకని. యు ఆర్ బేసికలీ ఆ డాక్టర్ కదండి? యా, ఐఎమ్ ఎ డెంటిస్ట్ అండి, డాక్టర్. యా, అందుకనే మీకు కరెక్ట్గా పల్స్ తెలుసు. ఓకే, ప్లీజ్ గో అహెడ్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. అజయ్ కేఆర్ ప్రజెంట్స్ ఆదివరాహ ప్రొడక్షన్స్ అగద. అండ్ ఈ మూవీ రైటింగ్ లెవెల్ నుంచి నాకు తెలుసండి, నేను ఉన్నాను ఇదే దసపల్లా హోటల్లో అనుకుంటే సార్ ఒకసారి పిలిచి నాకు కథ నరేట్ చేశారు. అంతా అయిపోయింది, క్లైమాక్స్ చెప్పలేదు నాకు. నేను అక్కడి నుంచి అంటే ఆయన మాస్టర్ అండి, అసలు స్క్రీన్ ప్లే రైటింగ్లో ఆయన కొట్టిన వాళ్ళు ఉండరు. ఎక్సలెంట్గా నరేట్ చేశారు. కానీ నేను సర్ప్రైజ్ అయ్యా ఫస్ట్, అసలు ఏంటి జానర్ మార్చేసారు ఏంటి సార్ అని. అంటే నా జానర్లోకి వచ్చేసారు అనేసి, ఈ హారర్ దయ్యాలు ఇవన్నీ అనేసి. బట్ అక్కడి నుంచి నాకు చాలా క్యూరియస్గా అనిపించింది. ఐ వెంట్ టు ద షూట్ ఆల్సో. నేను షూట్కి వెళ్ళాను. అండ్ 1 month బ్యాక్ అనుకుంటే నాకు మూవీ చూపించారు. ఐ సా ద మూవీ. అంటే అందరూ ఇప్పుడు టీజర్ ట్రైలరే చూసి ఒక దాంట్లో నేను మూవీ చూసి చెప్తున్నాను, ఒక రేంజ్లో ఉందండి సినిమా. ఆ క్లైమాక్స్ చాలా ఫ్యూచరిస్టిక్ క్లైమాక్స్ అనమాట. అసలు అలాంటిది ఎలాగా ట్రై చేశారని నేను చాలా సర్ప్రైజ్ అయిపోయాను. అంటే ఫ్యూచరిస్టిక్ అంటే ఆయన ఒక 25 ఏళ్ళ క్రితం ఒక సినిమా తీశారు, అది నాకు చాలా ఇష్టం. అప్పుడే ఒక ఫ్యాంటసీని కమర్షియల్ని కలిపేసి దేవిపుత్రుడు అని తీశారు. బట్ అప్పుడు ఎవరికి నచ్చకపోయి ఉండొచ్చు. బట్ అది ఇప్పుడు రిలీజ్ అవ్వాల్సిన సినిమా సార్. ఇప్పుడు రిలీజ్ అయితే అది పక్కా బ్లాక్ బస్టర్ అయిపోయేది. అంత ఫ్యూచర్ ఆలోచిస్తారు ఆయన. అండ్ సార్, మీ గురించి నేను ఎప్పుడు మాట్లాడలేదు. కలిసినప్పుడు కూడా నేను చాలా ఎప్పుడు సినిమా గురించి అలా మాట్లాడుకుంటున్నాం. మీరు తీసిన క్లాసిక్ సినిమాలు మాకు పాఠాలు సార్. అంటే నేను చదువుకునే టైంలో నాకు ఎన్నో జ్ఞాపకాలు వాటిల్లో. అసలు నేను సాహిత్యాన్ని బాగా ప్రేమిస్తూ ఉంటాను. మీ ప్రతి పాట, ప్రతి మ్యూజిక్ అసలు దాంతోనే ఉంటుంది. అండ్ ఒకటి చెప్పాలనుకుంటున్నాను, ఒక చిన్న లైన్ శాస్త్రి గారు రాశారు. జన్మంతా నీ అడుగుల్లో అడుగులు కలిపే జత ఉంటే నడకల్లో తడబటైనా నాట్యం అయిపోదా. ఈ సాహిత్యం బయటికి రావడానికి ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ మీరు కారణం కాబట్టి మీకు పాదాభివందనం సార్. నేను ఇంకా మీ గురించి చెప్పలేను, ఎందుకంటే మీరు యాన్ ఎంఎస్ రాజు, యాన్ అంతే. ఇంకా అంతకు మించి నేను చెప్పలేను. అండ్ నెక్స్ట్ కమ్స్ కామాక్షి. నేను ఇక్కడికి రావడానికి మెయిన్ రీజన్ రాజు గారు అండ్ నువ్వే. కామాక్షి యాక్టింగ్ చాలాసార్లు చూసాం, చాలా సినిమాలు చేసిన తను. అరగంట ఒక 15 నిమిషాలు నిడి ఉండే పాత్రలు చేసిన తను. ఆ 15 నిమిషాలు నిడి ఉన్న పాత్రకే అమ్మాయికి అవార్డు వచ్చేసింది. అలాంటి నటి ఆవిడ, అది అందరికీ తెలుసు. అండ్ నేను కూడా అలాంటి పాత్ర ఇచ్చాను, ఒక అరగంట సినిమా ఉండే పాత్ర నా సినిమాలో. బట్ ఈ సినిమాలో ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ సీన్ వరకు కామాక్షి తన భుజాల మీద వేసుకుని తీసుకెళ్ళిపోయిన సినిమాని. అండ్ ఇంకా కెరీర్ సరిగ్గా ప్లాన్ చేసుకుని వెనక్కి తిరిగి చూడకు అంతే. అండ్ ఇప్పుడు ఫీవర్లో కూడా వచ్చినట్టున్నావు. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యూ. అండ్ నేను సినిమా చూసిన తర్వాత భయ్యా శ్రవణ్ భయపెట్టేసావు బ్రో. అసలు ఆ పర్ఫార్మెన్స్ ఏంటి, అసలు ఇంటెన్స్ అనమాట చాలా. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను డర్టీ హెరీ కూడా ఒకసారి చూశాను అంతే. బట్ ఈ సినిమాతోటి నువ్వు ఇంపాక్ట్ క్రియేట్ చేసేసావు చాలా. అండ్ జోవిక అసలు వేరే లెవెల్ ఆమె యాక్టింగ్. నాకు సినిమా చూసిన రోజు మీరిద్దరు లేరు, లేకపోతే మీకు ఇంకా చాలా చాలా చెప్పేవాడిని ఆ రోజే. అండ్ ఎక్సలెంట్ అండి అందరూ, మిగతా వాళ్ళు ఇప్పుడు ఉల్కా కావచ్చు, ఇంకా అందరు కూడా, భానుచంద్ర సార్ అండ్ వనిత మ్యామ్, హాయ్ మ్యామ్. అండ్ అందరూ వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళ పాత్రలు చాలా బాగా చేశారు. అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యూ అండి. అండ్ నాకు బాగా నచ్చింది, నేను చెప్పాలనుకున్నది, ఇద్దరున్నారు, నాని అండ్ రాజేష్. విజువల్స్ సార్ నరేట్ చేసిన తర్వాత ఒక 10 times ఎక్కువగా కనపడ్డాయి నాకు అసలు. అండ్ తర్వాత మ్యూజిక్ లేకుండా కథ తెలుస్తుంది మాకు. ఒక్కసారి మ్యూజిక్లో చూస్తే రాజేష్ డెఫినెట్లీ మనం కలిసి వర్క్ చేయాలి. నాకు చాలా బాగా నచ్చింది మీ మ్యూజిక్.
అండ్ చైతన్య ఈ సినిమాకి సార్ దగ్గర వర్క్ చేశాడు అండ్ నా పులిమేర రైటింగ్ టీంలో ఉంటాడు అండ్ త్వరగా పులిమేరకు వచ్చేసాయి, స్టార్ట్ అయిపోయింది. అండ్ ఆల్ ది బెస్ట్, వెరీ బెస్ట్ ఫర్ యూ అండ్ ఎంటైర్ డైరెక్షన్ టీం. నాకు తెలుసు అందరూ కూడా వినయ్ అండ్ శంకర్ గారు వీళ్ళందరూ ఆల్ ద వెరీ బెస్ట్ అండి. సారీ కొంచెం ఎక్కువగా ఇది నా సినిమాలాగే అనిపించి నేను ఎక్కువసేపు మాట్లాడేస్తున్నాను, ఎందుకంటే నేను బిగినింగ్ నుంచి చూశాను కాబట్టి. అండ్ అజయ్ గారు ఫస్ట్ సినిమా స్టార్ట్ అయ్యే ముందు మిమ్మల్ని కలిసాను సార్, అండ్ ఇప్పుడు మీరు చాలా ప్రౌడ్గా చెప్పుకోవచ్చు అగదా గురించి. అప్పుడు చాలా కొంచెం టెన్షన్లో అట్లా అనిపించారు కలిసినప్పుడు ఏం సినిమా అని, బట్ ఇప్పుడు చెప్తున్నాను ఎక్సలెంట్ మూవీ సార్. మీరు ఇంకా చూడలేదు, చూడండి డెఫినెట్గా. ఆగస్ట్ 14th అందరు థియేటర్స్కి వచ్చి చూడండి. ఆల్ ద వెరీ బెస్ట్ టు ద టీమ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ శ్రీధర్ గారు టు ప్లీజ్ స్పీక్.